నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు ఆలయ అర్చకులు ఈవో శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. ఉత్సవాలలో భాగంగా ఉదయం ఆలయ యాగశాలలో అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వర పూజ, కంకణ ధారణ, వాస్తు హోమం నిర్వహించారు. అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవారికి భృంగి వాహన సేవ ఘనంగా వైభవంగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లకు పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయానికి చేరుకున్నారు. అనంతరం క్యూలైన్లలో బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో స్వామివార్ల దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. భక్తుల రద్దీ కారణంగా ఈ నెల 20 వరకు భక్తులందరినీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించనున్నారు. స్పర్శ దర్శనం, సాధారణ దర్శనంపై పరిమితులు విధించారు. నల్లమల అడవి మార్గాల ద్వారా పాదయాత్రగా వచ్చిన లక్షలాది కన్నడ భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. రద్దీ నేపథ్యంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబికాదేవిని కన్నడిగులు తమ ఆడపడుచుగా భావిస్తారు. ఉగాది పండుగ రోజు అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఇందుకోసం ఏటా శ్రీగిరిపై జరిగే ఉగాది వేడుకలకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. నడక మార్గంలో బాధల్ని భరిస్తూనే భక్తిభావంతో ముందుకు సాగుతున్నారు. కర్నూలు జిల్లా వెంకటాపురం నుంచి భక్తులు పాదయాత్ర విశేషాలను మనము చూద్దాం. శ్రీశైలానికి నల్లమల అడవి గుండా నడక ప్రయాణం సాగించడం నిజంగా పెద్ద సాహసమే.
అడవి లోపల కొండలు కోనలు గుట్టలు దాటి ప్రయాణించాలి. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురంలో అడుగుపెట్టిన భక్తులు ముందుగా అక్కడి శివాలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత భక్తులు పాదయాత్ర ప్రారంభిస్తారు. అడవిలో నడిచేందుకు కావలసిన సామాగ్రి అంతా అక్కడ అందుబాటులో ఉంటాయి. దుకాణాల్లో వాటిని కొనుగోలు చేసుకున్న తరువాత అడవి వైపు అడుగులు వేస్తారు. శ్రీశైలం పాదయాత్ర సంవత్సరంలో 2 సార్లు జరుగుతోంది. ఒకటి శివరాత్రికి, మరోసారి ఉగాదికి. భక్తులు పాదయాత్ర చేసి శ్రీశైలం చేరుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ 20వ తేదీ నుంచి జరుగుతున్నది ఉగాది యాత్ర. పొలం దారిలో 2 కిలోమీటర్లు నడిచిన తరువాత నల్లమల్ల అడవులు వస్తాయి. అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల కొద్దీ నడిచే భక్తులు మధ్య మధ్య కొంత సేద తీరుతూ మళ్లీ లేచి నడుస్తూ శ్రీశైలం చేరుకుంటారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాచారంగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు హనుమంత వాహనంపై శ్రీ సీతారామచంద్రమూర్తి అలంకారంలో భక్తులకు అభయప్రదానం చేశారు. మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మంగళగిరిలోని శ్రీ పానకాల నరసింహస్వామివారి దేవస్థానంలో ఆస్థాన అలంకార ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చక స్వాములు విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారిని స్తంభోద్భవుడిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ నెల 19వ తేదీ ఈ ఆలయంలో ఉగాది ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ క్రతువును నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. తరువాత ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధి, శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి, శ్రీ ఆండల్ అమ్మవారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ పుండరీకవల్లి ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షాణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
వేములవాడ భీమేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కులు చెల్లించుకున్న భక్తులు అభిషేకాలు, అన్న పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వర గర్భాలయం నదీ జలాల నుంచి క్రమంగా బయటపడుతుంది. శ్రీశైలం జలాశయ నీటి మట్టం 843.70 అడుగులకు చేరడంతో ఆలయ ప్రహరీ భాగం కింద వరకు నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో ఆలయ ముఖద్వారం బయటపడింది. మరో 5 అడుగులు నీరు తగ్గితే ఆలయం పూర్తిగా బయటపడుతుందని అర్చకులు తేలికపల్లి రఘురామశర్మ తెలిపారు. త్వరలోనే ఆలయంలోని వేపదారు శివలింగ దర్శన భాగ్యం లభించే అవకాశముందని ఆయన వివరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరులోని నూకాంబిక అమ్మవారి ఆలయంలో కలశ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అప్పారావు గౌడ్, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఉండవల్లి వీర్రాజు, గ్రామ పెద్దలు, దాతలు పాల్గొన్నారు. కాణిపాకం ఆలయ రూపురేఖలు మొత్తం మారనున్నాయి. కొత్తగా కోనేరు నిర్మించాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పుడున్న పుష్కరిణిని పూడ్చి కొత్తగా పుష్కరిణి నిర్మించేందుకు సిద్ధమవుతోంది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పాలక మండలి ఈ మేరకు వెంటనే పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి గుడికి కొత్తగా కోనేరు నిర్మించాలని ఆలయ పాలక మండలి నిర్ణయించింది. ఈ ఆలయానికి 3 వైపులా మాడవీధులు విశాలంగా ఉన్నా ముందు వైపు పుష్కరిణి కారణంగా బ్రహ్మోత్సవాల వేళ వాహన సేవలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పుష్కరిణి పూడ్చివేసి సమీపంలోనే సుపద మండపానికి 60 అడుగుల దూరంలో మరిన్ని హంగులతో నూతన సరోవరాన్ని 3.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. అక్కడున్న భవనాలను తొలగించనున్నారు. ఈ పనులకు దేవాదాయ శాఖ అనుమతి లభించింది. కొత్త పుష్కరిణికి ఈ నెలాఖరులోపు టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభిస్తామని, ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నాటికి అందుబాటులోకి తెస్తామని ఆలయ పాలక మండలి చైర్మన్ ఎం మణినాయుడు, ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ప్రస్తుత పుష్కరిణి 140 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతుతో ఉంది. కొత్త పుష్కరిణి కూడా ఇవే కొలతలతో నిర్మించాలని ఆలయ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకు ప్రస్తుత పుష్కరిణిలోని రాళ్లను వాడుకోవడంతో పాటు కొత్తగా మరిన్ని హంగులు అద్దనున్నారు. చుట్టూరా శిల్పకళ ఉట్టిపడేలా పాత ఆలయానికి సంబంధించిన రాతి స్తంభాలను వినియోగిస్తారు. కోనేరు మధ్యలో రాతి నీరాజన మండపాన్ని నిర్మించి అందులో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. పుష్కరిణిలోకి దిగేందుకు నలువైపుల ద్వారాలు, బారికేడ్లు నిర్మిస్తారు. నీరు ఎల్లప్పుడూ శుద్ధిగా ఉండేలా యంత్రాలు ఏర్పాటు చేస్తారు. కోనేటి చుట్టూ రాత్రివేళ కాంతులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలంకరణ చేస్తారు. అంతవరకు సెలవు. నమస్కారం.